ఓని వేసిన దీపావళి వచ్చిందా ఇంటికి అంటూ పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్. మొదట సూత్రధారన్ అనే మలయాళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. మీరా జాస్మిన్ ఫిబ్రవరి 15, 1982న కేరళలోని తిరువల్లలోని కుట్టపుల గ్రామంలో జోసెఫ్, అలియమ్మ దంపతులకు జన్మించింది. అమ్మాయి బావుంది చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన గుడుంబ శంకర్ సినిమాలో నటించింది. ఆ వెంటనే రవితేజతో భద్రాలో జోడీ కట్టిన మీరా జాస్మిన్ తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రారాజు, ఆకాశ రామన్న, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, యమగోళ, మళ్ళీ మొదలైంది, మహారథి వంటి సినిమాల్లో నటించింది. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత ఆమెను వరుస ఫ్లాప్లు వెంటాడాయి. చివరిగా గోరింటాకులో రాజశేఖర్ చెల్లిగా నటించి హిట్ అందుకుంది. 2004లో పాదం ఒన్ను ఓరు విలాపం అనే మలయాళ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఇవే కాకుండా నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్, కేరళ, తమిళనాడు ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు సాధించింది. ఇలా తన నటనతో ప్రేక్షకులను అలరించిన మీరా జాస్మిన్ కొంతకాలం పాటు తెరపై కనుమరుగైంది. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ 2014లో దుబాయ్కి చెందిన అనిల్ జాన్ టైటస్ ని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయింది. కొన్ని రోజుల క్రితం మీరా జాస్మిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అప్పటి నుంచి అభిమానులందరూ ఆమె ఏ సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ తాజాగా ఆమె నటించే సినిమా పేరు బయటకు వచ్చింది. మీరా జాస్మిన్ విమానం అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. మీరా జాస్మిన్ అమ్మాయి బాగుందితో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. చివరగా మోక్షాలో నటించారు. ఈ చిత్రం 2013లో విడుదలైంది. అనంతరం ఏ తెలుగు చిత్రంలోనూ ఆమె కనిపించలేదు. ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరీ ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు కొందరికి మాత్రం 1, 2 సినిమాలతోనే ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంటుంటారు. అలాంటి హీరోయిన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక సెకండ్ సినిమా ఏకంగా పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేసింది. ఆమె మీరా జాస్మిన్. ఇప్పటి జనాలకు ఈమె గురించి పెద్దగా తెలియదు, కానీ ఒక 10 ఏళ్ల కిందకి వెళ్తే టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్. ఒకానొక సమయంలో తెలుగు తెరపై తన మార్క్ చూపించింది హీరోయిన్ మీరా జాస్మిన్. తెలుగులో అమ్మాయి బావుంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళీ బ్యూటీ. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టేసింది. అంతేకాదు ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. గుడుంబ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఈ సినిమా హిట్ కాకపోయినా మీరా జాస్మిన్ కు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రవితేజతో భద్రా సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బాలయ్యతో కలిసి మహారథి సినిమా చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రారాజు, యమగోళ, మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, ఆకాశ రామన్న వంటి సినిమాలు చేసింది. గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరంగా ఉంటున్న మీరా పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు తన లేటెస్ట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.
తన అందచందాలతో వావ్ అనిపిస్తూ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. కెరీర్ ఆరంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకొని కుటుంబ శంకర్ సినిమాతో ఫేమ్ అందుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి మరోసారి రాణించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. మీరా జాస్మిన్ గతేడాది వచ్చిన విమానం సినిమాలో మీరా జాస్మిన్ గెస్ట్ రోల్ లో నటించింది. ఇప్పుడు క్రమంగా మళ్ళీ బిజీ కావాలని మీరా ప్రయత్నాలు చేస్తోంది. చివరిగా ఈ బ్యూటీ తెలుగులో శ్రీ విష్ణు హీరోగా నటించిన స్వాగ్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో మీరా డ్యూయల్ రోల్లో కనిపించింది. అంతేకాదు ఫిజిక్ పరంగా తాను ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాననేది స్పష్టం చేస్తూ తన నాజూకు అందాలను సోషల్ మీడియాలో పరుస్తోంది మీరా జాస్మిన్. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా ఆమె ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ మీరా జాస్మిన్, నయనతార నటించిన చిత్రం ది టెస్ట్. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. మీరా జాస్మిన్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. టెస్ట్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో కూడా అందుబాటులో ఉంది ఈ మూవీ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగు వారికి సుపరిచితమే. రవితేజ భద్రా సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో కుటుంబ శంకర్, రారాజు, ఆకాశరామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కొన్నేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా ఆ తర్వాత విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. టెస్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది మీరా జాస్మిన్. వీరి పెళ్లి 2014 ఫిబ్రవరి 9న జరిగింది. అనిల్ కు ఇది రెండో పెళ్లి. ఇక పెళ్ళయ్యాక భర్తతో కలిసి ఉండేందుకు దుబాయ్ వెళ్ళింది. అయితే ఆ మధ్య మీరా తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు టాక్ నడిచింది. మీరా జాస్మిన్ ని పెళ్లి చేసుకున్న అనిల్ జాన్ టైటస్ బడా బిజినెస్ మ్యాన్ అని సమాచారం. ఆయనకు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయట. కోట్ల రూపాయల సంపాదన ఉందట. ఆయన వద్ద వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. గతంలో వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన మీరా తన నటనా వృత్తిని తిరిగి ప్రారంభించాలని డిసైడ్ కావటంతో ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీరా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిందట. గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరంగా ఉంటున్న మీరా పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు తన లేటెస్ట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. తన అందచందాలతో వావ్ అనిపిస్తూ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. కెరీర్ ఆరంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకొని గుడుంబా శంకర్ సినిమాతో ఫేమ్ అందుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి మరోసారి రాణించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. ఇటీవల వచ్చిన విమానం సినిమాలో మీరా జాస్మిన్ కనిపించింది. ఇప్పుడు క్రమంగా మళ్ళీ బిజీ కావాలని మీరా ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు ఫిజిక్ పరంగా తాను ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాననేది స్పష్టం చేస్తూ తన నాజూకు అందాలను సోషల్ మీడియాలో పరుస్తోంది మీరా జాస్మిన్. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా ఆమె ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.